మా మా దగ్గర మా ప్రోగ్రామ్‌లో ఆల్రెడీ జాయిన్ అయ్యి బెటర్ అయిన క్లయింట్స్ ఇప్పుడు ఈ జూమ్‌లో ఉన్నారు. ఒక్కసారి హౌ దే ఆర్ ఫీలింగ్, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయ్యారు, అంతకుముందు ఎలాంటి ఇబ్బందులుండే, ఇప్పుడు ఎలా ఉన్నారు అని తెలుసుకుందాము. తిరుపతి రెడ్డి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి. మీకు ఎలాంటి ఇబ్బందులుండే, ఇప్పుడు ఎలా ఉన్నారు? నాకు ఐబిఎస్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే సార్ చాలా. 5-6 ఇయర్స్ నుంచి సఫర్ అయినాను ఈ ప్రాబ్లం తోని. చాలా హాస్పిటల్స్ లో చూయించుకున్నాను, టాబ్లెట్స్ ఇచ్చేవారు, టెంపరరీ రిలీఫ్ వచ్చేది, కానీ స్ట్రెస్ ఎక్కువ ఉంటుండే సార్. స్ట్రెస్ మాత్రం తగ్గలేకుండే. ఈ కాన్స్టిపేషన్ ద్వారా ఏం జరుగుతుందంటే అసలు ఏ వర్క్ పైన కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. తర్వాత హెడేక్ ఒకటి, తర్వాత ఈ నీ పెయిన్స్ ఉంటుండే, రకరకాల తర్వాత ఐ ఇరిటేషన్ ఉంటుంది సార్. కళ్ళు కూడా బాగా మంటలాగా మండుతుండే. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటుండే. స్లీప్ డిస్టర్బెన్స్ ఉండే. మిడ్ నైట్ బాగా శరీరం చెమట వచ్చేసి జ్వరం వచ్చినట్టు అనిపిస్తుండే. దానికోసము హాస్పిటల్ కు వెళ్తే ఈసీజీ చేశారు, 2D ఈకో చేశారు, అన్ని చేశారు, కానీ అన్ని నార్మల్ గానే వచ్చినాయి సార్. అయితే ఎప్పుడైతే ఈ ఫేస్బుక్ లో మీ చూసిన తర్వాత మీ దగ్గరికి రావడం జరిగింది సార్. ఇప్పటికి 2 months అబౌవ్ అవుతుంది. అయితే వచ్చినప్పటి నుంచి అంతకుముందు బ్లోటింగ్ కూడా చాలా ఉంటుండే సార్. ఆహారం తీసుకునేది కాదు, బయట ఫుడ్ తినాలంటే భయపడేది, ఏ తినాలంటే భయం ఉండే. దాంతోని బయట ఎక్కడ ఫుడ్ తీసుకోపోయేదాన్ని సార్. అయితే మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ ఫుడ్ మీరు చెప్పినటువంటి ఫుడ్ కానీ తర్వాత ఎక్సర్సైజ్ కానీ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్లోటింగ్ అనేది లేదు సార్ నాకు ఇప్పటి వరకు. ఇంకోటి కాన్స్టిపేషన్ అనేది టోటల్ గా తగ్గిపోయింది సార్. డైలీ మార్నింగ్ లేవగానే మోషన్ వస్తుంది. ఈ మీ దగ్గరికి వచ్చి సుమారుగా 2.5 months అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఒక్క రోజు ఒక టాబ్లెట్ వేసుకోలేదు సార్. నేను ఈ గ్యాస్ సంబంధించినవి కానీ ఎసిడిక్ సంబంధించిన వాడేవాడిని అంతకుముందు. ఇప్పటి వరకు ఒక్క టాబ్లెట్ కూడా ఒక్క రోజు ఒక టాబ్లెట్ వాడలేను. కాన్స్టిపేషన్ సంబంధించినటువంటి ఈ మెడిసిన్స్ కూడా ఏం తీసుకోలేదు ఇప్పటి వరకు. అసలు అవి టోటల్ గా స్టాప్ చేసేసిన. ఇప్పటికైతే బ్లోటింగ్ తగ్గింది, తర్వాత కాన్స్టిపేషన్ లేదు సార్. డైలీ మార్నింగ్ మోషన్ వస్తుంది. అయితే మోషన్ ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో ఈ బ్లోటింగ్ అనేది తగ్గిపోతుంది సార్, ఆటోమేటిక్ గా తగ్గింది. ఇంకోటి స్ట్రెస్ ఎక్కువ ఉండేది అది. తర్వాత దేనిపైన కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. ఈ ఫిజికల్ ఫిట్నెస్ చేయడం వల్ల కొద్దిగా మెంటల్ గా కూడా పాజిటివ్ థింకింగ్ అనేది అలవాటైంది సార్ బాగా. దాని నుంచి కొద్దిగా మన శరీరం కూడా ఇట్లా కొద్దిగా యాక్టివ్నెస్ వచ్చేసింది శరీరంలో. ఇది సార్ ప్రాబ్లం. సూపర్. సో అది ఆయన చాలా హాస్పిటల్స్ తిరిగారు. ఆయన మా దగ్గరకు వచ్చినప్పుడు ఇంత ఫైల్ తీసుకొని వచ్చారు. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళాను సార్, ఎక్కడ దొరకట్లేదు అని. ఇప్పుడు ఇంకా కూడా ప్రోగ్రామ్ లో ఉన్నారు. 2.5 months అయిపోయింది. బట్ ఓన్లీ థింగ్ ఇక్కడ నేను ప్రతి ఒక్కరికి చెప్తాను ఏంటి అంటే, ఆయన చాలా బెటర్ గా ఫాలో అయ్యారు. ఆయన నమ్మి ఓకే వీళ్ళు చెప్తున్నారు నేను ఇది చేస్తాను అని ఫాలో అయ్యారు. కొంతమంది ఏంటంటే దే విల్ పుట్ దేర్ ఇన్పుట్స్ అనమాట. అంటే గూగుల్ నాలెడ్జ్ కానీ, ఇన్స్టాగ్రామ్ నాలెడ్జ్ కానీ, ఇక్కడిది తీసి కొన్ని ఎక్స్ట్రా నాలెడ్జ్ పెట్టడానికి ట్రై చేస్తారు. వాళ్ళు దాన్ని నమ్మరు. అలాంటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. బట్ తిరుపతి రెడ్డి గారు ఇలాంటి క్లయింట్స్ చాలా మంది ఎవరైతే నమ్ముతారు అండ్ ప్రాపర్ గా ఫాలో అవుతారో డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కూడా. ఇంకొక క్లయింట్ కూడా ఉన్నారు మన దగ్గర, శివ.